హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టెట్ కమ్ టీఆర్టీ ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయబోతున్నాము. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, అక్బరు ఆస్థానంలోని ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు. సో ఆన్సర్ గెస్ చేయండి. జస్వంత్ మరియు ఖాన్ సమాన్, జస్వంత్ మరియు దశావంత్, ఖాన్ సమాన్ మరియు దశావంత్, ఖాన్ సమాన్ మరియు సద్ర్ ఉస్ సుదూర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, జస్వంత్ మరియు దశావంత్. రెండవ ప్రశ్న, చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానం. పెరిగి, అపోజీ, పరిహేలి, అపిహేలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, పెరిగి. న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు. డేలవేర్, మిసిసిపి, థేమ్స్, హడ్సన్. న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, హడ్సన్. రాజ్యాంగ పరిషత్తు నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు. రాజ్యాంగ పరిషత్తు నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు: సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సర్దార్ వల్లభాయ్ పటేల్. జనవరి 31, 2018 ప్రచురించబడిన న్యూ వరల్డ్ వెల్త్ ప్రకారం సంపన్న దేశ జాబితాలో భారతదేశ స్థానం. నూట 1, 120, 6, 150. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 6వ స్థానం. స్టెథోస్కోప్ కనుగొన్నది: హెరీ బ్లియరీ, రెనే లెనక్, ఎం లామోండ్, ఆంటోనియా మ్యూక్సీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, రెనే లెనక్. ద ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ ఈస్ జ్యామితి పితామహుడు: డిహెచ్ లారెన్స్, యూక్లిడ్, ఈఎం ఫోస్టర్స్, ఆలం షాపిరో. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, యూక్లిడ్. బంగ్లాదేశ్ కరెన్సీ: లెక్, దీనార్, రియాల్, టాకా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, టాకా. బంగ్లాదేశ్ కరెన్సీ టాకా. చెస్ ప్రపంచ కప్ 2017 గెలుచుకున్నవారు: లెవెన్ అరోనియన్, విశ్వనాథన్ ఆనంద్, వెస్లీ సో, డింగ్ లైరెన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, లెవెన్ అరోనియన్. భారత రాజ్యాంగానికి 123వ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ: ఆగస్టు 6, 2018, ఆగస్టు 2, 2018, ఆగస్టు 18, 2018, ఆగస్టు 23, 2018. భారత రాజ్యాంగానికి 123వ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఆగస్టు 2, 2018. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటించే తేదీ: జూన్ 11, జూన్ 21, జూలై 11, జూలై 21. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, జూలై 11. నెక్స్ట్, ద గోల్డెన్ థ్రెషోల్డ్ గ్రంథ రచయిత్రి: శ్రీమతి విజయలక్ష్మి పండిట్, శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీమతి సరోజిని నాయుడు, శ్రీమతి ఆశాపూర్ణాదేవి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, సరోజిని నాయుడు. ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్ వర్ హెల్డ్ ఇన్ ద ఇయర్. మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం: 1951, 1954, 1957, 1960. The correct answer is
ఆప్షన్ 1 1951. నైరుతి ఋతుపవనాలను సాధారణంగా ఇలా పిలుస్తారు: శీతాకాల ఋతుపవనాలు, వేసవికాల ఋతుపవనాలు, వసంత ఋతుపవనాలు, శరద్ ఋతుపవనాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వేసవికాల ఋతుపవనాలు. ఆప్షన్ 2 వేసవికాల ఋతుపవనాలు. కాంతికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు: నీలం, పసుపు, ఎరుపు, పసుపు, ఆరెంజ్, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు, నీలం, ఆకుపచ్చ, ఎరుపు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నీలం, ఆకుపచ్చ, ఎరుపు. ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ మంత్రిత్వ శాఖకు చెందింది: హోమ్ అఫైర్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ, గ్రామీణాభివృద్ధి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మానవ వనరుల అభివృద్ధి శాఖ. సౌభాగ్య యోజన పథకం ప్రారంభించబడిన తేదీ: జూన్ 12, 2018, అక్టోబర్ 24, 2018, జనవరి 21, 2017, సెప్టెంబర్ 24, 2017. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సెప్టెంబర్ 24, 2017. 2017 పురుషుల ఆసియా హాకీ కప్ గెలుచుకున్న దేశం: భారత్, పాకిస్తాన్, జపాన్, దక్షిణ కొరియా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భారత్. భారతదేశంలోని రాష్ట్రాలలో పొడవైన తీరం గల రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కేరళ. భారతదేశంలోని రాష్ట్రాలలో పొడవైన తీరరేఖ గల ప్రాంతం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గుజరాత్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్యదేశం: భారత్, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఫ్రాన్స్. హట్టా కమిటీ ఈ కమిటీ యొక్క ఉప కమిటీ: సైమన్ కమిషన్, సాడ్లర్ కమిషన్, సార్జెంట్ కమిషన్, హంటర్ కమిషన్. హట్టా కమిటీ ఈ కమిషన్ యొక్క ఉప కమిటీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సైమన్ కమిషన్. అలీగర్లో మహద్దన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం: 1865, 1875, 1885, 1895. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1875వ సంవత్సరం. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా: బీసీజీ, డిపిటి, టీడీ, డిటి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బీసీజీ. కేజీవిపి పాఠశాల యొక్క లక్ష్యం: కేజీబీవి యొక్క పాఠశాల లక్ష్యం ఈ అననుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు: బాలురకు, బాలికలకు, అంగవైకల్యం గల వారికి, బీపీఎల్ బాలలకు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బాలికలకు. 1854 సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థుల ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమలులోకి వచ్చింది: వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, మొదలియార్ కమిషన్, కోటారి కమిషన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వుడ్స్ డిస్పాచ్. యోగా అనే పదం యూజ్ అనే మూల పదం నుండి వచ్చింది. యూజ్కు మూలమైన భాష: తెలుగు, సంస్కృతం, తమిళం,
హిందీ. యూజ్కు మూలమైన భాష. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సంస్కృతం. ఆర్ఎంఎస్ఏ విస్తరించగా రాజీవ్ మిషన్ శిక్షా అభియాన్, రాష్ట్రీయ మిషన్ సెకండరీ అభియాన్, రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. మోడల్ స్కూల్స్ ఈ కింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మక విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడినవి. ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు, ప్రతిభావంతులైన పట్టణ విద్యార్థులకు, ప్రతిభావంతులైన గ్రామీణ బాలికలకు, ప్రతిభావంతులైన పట్టణ బాలికలకు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు. క్రెటినిజం దీని వలన ఏర్పడును. థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయటం వలన, అసమతుల్యమైన సోడియం స్థాయి, అమైనో యాసిడ్ ఫినైల్ ఆలమైన్ ఎంజైమ్ లోపం వలన, అసమతుల్యమైన ఎండోక్రైన్ వలన. క్రెటినిజం దీని వలన ఏర్పడును. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఇన్బ్యాలెన్స్డ్ ఎండోక్రైన్, అసమతుల్యమైన ఎండోక్రైన్. ఆక్సియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్. ఆక్సియాలజీ దీన్ని అధ్యయనం చేసే శాస్త్రం. విలువలను, గమ్యాలను, భావోద్రేకాలను, వైఖరులను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 విలువలను. జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ కౌమార దశ, శైశవ దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 శైశవ దశ. థాండైక్ CAVD ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. వైఖరులు, మానసిక సామర్థ్యాలు, సహజ సామర్థ్యాలు, శారీరక సామర్థ్యాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మానసిక సామర్థ్యాలు. ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో, ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషానికి సంబంధించినది. సాంఘిక నైపుణ్యం, సానుభూతి, సహానుభూతి, వ్యక్తంతర నైపుణ్యాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సహానుభూతి. భాషా సంబంధ వైకల్యం. డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా, డిస్లెక్సియా. భాషా సంబంధ వైకల్యం. డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా, డిస్లెక్సియా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 డిస్ఫేసియా. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో ఆయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాసం, బ్రూనర్ బోధనా సిద్ధాంతం, థార్ండైక్ యత్నశోష సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాసం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పియాజే సంజ్ఞానాత్మక వికాసం. ప్రజ్ఞాలబ్ధి సూచించేది వ్యక్త్యంతర భేదాలు, వ్యక్తి మానసిక వికాసం, వ్యక్తి అంతర్గత భేదాలు, వ్యక్తుల శారీరక వికాసం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వ్యక్తి మానసిక వికాసం. మూర్తిమత్వ వికాసంలో జననపూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది. తల్లిదండ్రుల వైఖరి, తల్లి ఆహారపు అలవాట్లు, కుటుంబ పరిసరాలు, తల్లి శారీరక ఆరోగ్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తల్లిదండ్రుల వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్. రమ ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు. కానీ రమ ఉమ కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క సహజ సామర్థ్యం, అభిరుచి, ప్రజ్ఞ, వైఖరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. పావ్లోయ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన.
పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నిర్నిబంధిత ఉద్దీపన. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్యాల పరీక్షల సంఖ్య 5, 4, 7, 8. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 8. భాషా వికాసంలో మొదటి దశ ముద్దు మాటల దశ, శబ్దానుకరణ దశ, ప్రాగ్భాషా దశ, భాషా అవగాహన దశ. భాషా వికాసంలో మొదటి దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రాగ్భాషా దశ. రక్షక తంత్రాలు అనే భావనకు మొదటగా ప్రవేశపెట్టినవారు. కార్ల్ యుంగ్, సిగ్మండ్ ఫ్రాయిడ్, హిప్పోక్రటీస్, ఎడ్వర్డ్ స్ప్రాంగర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్. సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా ధారణ, పునరుత్పాదనం, అవధానం, పునర్బలనం. సో ఆప్షన్స్ చాలా ఉన్నాయి, మీరే చదవండి. సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా. సాంఘిక అభ్యసనం అంటే ఆప్షన్ 1, ఆప్షన్ 3 అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. ప్రక్షేపక పరీక్ష లక్షణం సహజ ఉద్దీపన, అస్పష్టమైన ఉద్దీపన, అస్పష్టమైన ప్రతిస్పందన, సహజ ప్రతిస్పందన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అస్పష్టమైన ఉద్దీపన. కరుణ ఉపాధ్యాయునికి చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. కరుణ ఉపాధ్యాయుడు చెప్పిన విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఇది ఏ రకమైన స్మృతి? క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. చోమ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం. తల్లిదండ్రులను అనుకరించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు. తమ చుట్టూ ఉన్న మనుషులను పరిశీలించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పిల్లలు పునర్బలం ద్వారా భాషను నేర్చుకుంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పిల్లలను పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి శిక్షణ అభ్యాసం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. పరిసరాల వల్ల ఏర్పడిన వికాసం, పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసం, సమాజం వల్ల ఏర్పడిన వికాసం, పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. సామాన్యీకరణ సిద్ధాంతం, బోధనా సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బోధనా సిద్ధాంతం. రొషాక్ ఇంక్ బ్లాట్ టెస్టు విశ్లేషణలో ప్రయోజకుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దేనికి చెందినవి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్స్ విషయం, నిర్ణయకాలు, సహజత్వం, స్థానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిర్ణయకాలు. పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన 75%, 60%, 55%, 70%. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 75%. క్రింది పాత్రలు గల పాఠ్యాంశాలను గుర్తించండి. పుట్టన్న, దివాంజీ, వశిష్ఠుడు, సత్యనాథల్లా. సో చూడండి, మీరే ఆలోచించి రాయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పుట్టన్న మధుపర్కాలు, దివాంజీ గులాబీ అత్తరు, వశిష్ఠుడు హరిశ్చంద్రుడు, సత్యనాథన్ల స్ఫూర్తి ప్రదాతలు. ఈ పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి.
సో నేను సరైన ఆర్డర్లో చదువుతాను చూడండి. భూషలు గావు మర్తులకు గారి మయంగదా తారహముల్. భూషలు గావు ఫస్ట్ 4వ పాదం అంటే ఈ, రెండోది 2వ పాదం భూషిత కేశపాశ మృదుపప్ప సుగంధ జలాభిషేకముల్. తర్వాత ఫస్ట్ది ఆ. భూషలు గావు పురుషుని భుష్టి చేయు పవిత్రవాణిన. లాస్ట్ వచ్చేసి 3వది గురుషణమే సుభాషణము భూషణములు నశించు నన్నీయున్. మనం పలకడం చాలా కష్టం ఫ్రెండ్స్, అడ్జస్ట్ కాండి. నేను చిన్న శునకాన్ని పెంచుకుంటాను. ఈ వాక్యంలో ఒక నామవాచకం, ఒక విశేషణం, ఒక క్రియ, ఒక అవ్యయం ఉన్నాయి. ఒక విశేషణం, 2 నామవాచకాలు, ఒక క్రియ ఉన్నాయి. ఒక సర్వనామం, ఒక విశేషణం, ఒక నామవాచకం, ఒక క్రియ ఉన్నాయి. ఒక సర్వనామం, 2 నామవాచకాలు, ఒక క్రియ ఉన్నాయి. నేను సర్వనామం, చిన్న శునకాన్ని పెంచుకుంటాను. పెంచుకుంటాను అనేది ఒక క్రియ, ఒక సర్వనామం, ఒక క్రియ ఉన్నాయి. శునకం అనేది నామవాచకం అండ్ అలాగే చిన్న అనేది ఒక విశేషణం. సో ఒక సర్వనామం, ఒక విశేషణం, ఒక నామవాచకం, ఒక క్రియ అంటే 3వది కరెక్ట్ ఆన్సర్. పండ్లను బొట్ట నిండుగా మేయుచు వెక్కిరించును. మిన్న కదాటుచు దోకలెత్తుచుం గుయుచు కోతుల చేష్టలను తెలిపే ఈ వాక్యంలోని అలంకారం. స్వభావోక్తి, అర్థాంతరన్యాసం, యమకం, ఉత్ప్రేక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 స్వభావోక్తి. అర్థం ఎదిరించు, సమానం, ఎన్నిక, ఏనాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సమానం. వనరు అనే పదానికి నానార్థాలు గుర్తించండి. ఇంపు, కలుగు, మోసం, బాధ, ఒప్పు, అనుకూలత, ఒప్పు, గుర్తు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఆ అండ్ ఈ అనగా ఇంపు, కలుగు, ఒప్పు, అనుకూలత అనేవి నానార్థాలు. లలిత కళాక్షేత్రం అనే పేరుతో నాట్య విద్యాలయాలను స్థాపించినది. వేదాంతం పార్వతీశం, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రత్తయ్య శర్మ, వేదాంతం రాఘవయ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వేదాంతం పార్వతీశం. విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం ఈ భాషా సమర్థనకి చెందిన ప్రశ్న. ప్రశంస, పదజాల అభివృద్ధి, సృజనాత్మకత, చదవడం, రాయడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సృజనాత్మకత. చెప్పేవాడు చెప్పినను వినియోవాడు వరికించుక వివేకము పుట్టదే. ఈ మాటలు వీరు వీరితో అన్నారు. ధర్మరాజు కృష్ణుడితో, పులి గోవుతో, శివాజీ అబ్బాజీ సోందేవునితో, నాగులు గరుత్మంతునితో. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పులి గోవుతో. ప్రాణులకు జీవనాధారమైన వాడు అను వృత్యత్యంనిచ్చే పదం. అనంతుడు, అనిహుడు, అనీసుడు, అనిలుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అనిలుడు. క్రింది వాటిలో జీవ వైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం. చిలుక సందేశం, పల్లె చిత్రం, ఆరోగ్యమే మహాభాగ్యం, కోతి పెన్సిల్. దట్ ఈస్ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ చిలుక సందేశం. కాంతామణి పదంలోని సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయం, విశేషణ ఉత్తరపద కర్మధారయం, ఉపమాన పూర్వపద కర్మధారయం, ఉపమాన ఉత్తరపద కర్మధారయం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉపమాన ఉత్తరపద కర్మధారయం. బొమ్మ గుర్రం కథను రచించినది. చక్రధ్వజ్, దీపా అగర్వాల్, అవధాని రమేష్, జంధ్యాల పాపయ్య శాస్త్రి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దీపా అగర్వాల్. కింది వాటిలో యనాదేశ సంధి జరిగిన పదం. ప్రత్యక్షం, రమ్యోక్తి, ప్రత్యుత్తరం, మధ్వరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రమ్యోక్తి. బలిరే శిల్పి జగంబులోన జీర జీవత్వంబు సృష్టించుకో. ఈ పద్యపాదంలోని యతిమైత్రి అక్షరాలను గుర్తించండి. బాజీ, బాబా, బత్వం, బర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బా, వా. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. ఈ వాక్యానికి కర్మణి వాక్యం. నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. తాను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ఇలా అంటారు. పొంగి, కోల, వంత, కోపు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కోపు. తృష్ణ పర్యాయపదాలు గుర్తించండి. దాహం, క్షుధ, వాంఛ, ఇప్సితం, పాంచాలి, ద్రౌపది, వెన్నెల, చంద్రిక.
అను అనుకూలంగా లేని పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. చుక్కెదురు, చెక్కు చెదరకుండా చెయ్యి తిరిగిన చావు దెబ్బ తీయు. అనుకూలంగా లేని పరిస్థితిని ఆప్షన్ 1 చుక్కెదురు అని ఉపయోగిస్తారు. క్రింది వాటిలో పరుష సరళాక్షరాలు లేని పదం. కవిత్వం, జలజం, యమున చలనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జలజం. కింది వాటిలో విద్యా లక్షల లక్షణం కానిది. ఆప్షన్ చదవండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కొలువ దగని ప్రవర్తన పరివర్తనలు. వచన కవితలో ఉండేది గమన వైవిధ్యం, కఠిన నిబంధనలు, రచయితకు స్వేచ్ఛ లేకపోవడం, గత కాలానికి సంబంధించిన వాహనంగా ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గమన వైవిధ్యం. భాష మానవుని ఒక సహజాతం అని చెప్పే వాదం. స్వభావవాదం, భగవత్వాదం, క్రమ పరిణామ వికాసవాదం, స్వతసిద్ధవాదం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్వతసిద్ధవాదం. ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటించదగినవి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విసంధి రూపాలు, దీర్ఘ సంవాదాలు, గార్ధిక భాష రూపాలు, శాసన భాష రూపాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విసంధి రూపాలు. లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. శ్రవణం, పఠనం, భాషణం, లేఖనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పఠనం, లేఖనం. ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలో విద్యార్థులకు బోధించడాన్ని ఇలా అంటాము. స్వీయ అభ్యసనం, అనుబంధ అభ్యసనం, సమవయస్కుల బోధన, తరగతి నాయకుని బోధన. ఆప్షన్ 3 సమవయస్కుల బోధన. తన బోధన ఎటువంటి ఫలితాలు ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది. పాఠ్యపథకం, స్వీయ మూల్యాంకనం, తోటి ఛాత్రుల మూల్యాంకనం, పర్యవేక్షకుని మూల్యాంకనం. ఆప్షన్ 2 ఈజ్ స్వీయ మూల్యాంకనం. విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం. మెరుపు అట్టలు, నమూనాలు, పప్పెట్రీ, మూకీ చిత్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పప్పెట్రీ. మాపనం లక్షణాల్లో ఒకటి. పరిమాణాత్మకం, గుణాత్మకం, సంశయాత్మకం, జ్ఞానాత్మకం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పరిమాణాత్మకం. ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం. అల్పప్రాణం, శ్వాసం,